మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణం వెల్దుర్తి రోడ్లో గల హెలిప్యాడ్ మరియు రాహుల్ గాంధీ సభాస్థలాన్ని పరిశీలించడానికి మంత్రి కొండా సురేఖ, కేరళ ఎంపీ సురేష్, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెదక్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని, రఘునందన్ రావు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న మెదక్కు చేసిందేమీ లేదని, అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మెదక్కు చేయలేదని, రేపు జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభకు స్టేజిపై దాదాపు 200 మంది కూర్చునేందుకు, అదేవిధంగా సభాస్థలంలో 50,000 మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరడం జరిగింది. స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని, ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక మరి 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు కూడా అమలు చేసింది. అందులో మహిళలకు కావాల్సిన ఫ్రీ బస్సు కానీ, 500 సిలిండర్ కానీ, 200 యూనిట్ల విద్యుత్ కానీ, మరి అదేవిధంగా 10 లక్షలకు ఆరోగ్య బీమా కానీ, ఇప్పటికే రైతులకు రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మరి కేంద్రంలో కూడా మన ప్రభుత్వం ఉంటే తప్పనికుండా మన తెలంగాణకు ఎక్కువ నిధులు తీసుకొచ్చి మరి కేంద్రం నుంచి ఎన్నో లో ఈ లోపల రాహుల్ గాంధీ గారి మీటింగ్ కూడా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి రేపు 3 గంటలకి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించడానికి జరిగింది. దాదాపు 200 మంది కెపాసిటీ ఉండేటువంటి స్టేజ్ వేస్తూ దాదాపు 50,000 పైన చీట్లు మరి ప్రజలను ఇక్కడ మొబిలైజ్ చేయడానికి మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి రాహుల్ గాంధీ గారు రాకతోటి మెదక్ క్యాండిడేట్కు ఇంకా బలం చేకూరుతుంది. 100% గెలుపు దిశగా ఈ నియోజకవర్గంలో ముందుకెళ్తా ఉన్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.